హాయ్ గైస్. సో ఇవాళ వీడియో వచ్చి అయితే ఫ్రాన్స్కి రావాలంటే ఫ్రాన్స్ స్టూడెంట్ వీసాకి ఫండ్స్ ఎలా చూపించాలనే టాపిక్ గురించి మాట్లాడదాం. సో నార్మల్గా మీరు జర్మనీకి అనుకోండి, బ్లాక్డ్ అకౌంట్ అని ఉంటుంది. సో మీరు ఇనిషియల్గా లివింగ్ కాస్ట్ అన్నట్టు ఒక 24 monthsకి ఒకసారి డిపాజిట్ చేస్తారు అండ్ అది ఎవ్రీ మంత్ మీకు రిలీజ్ చేస్తుంటారు గవర్నమెంట్. సో అక్కడ ఏంటంటే మీరు ఒక్కసారి 20-25 lakhs వరకు డిపాజిట్ చేస్తారు. బట్ అది ఫ్రాన్స్కి వస్తే కంప్లీట్లీ డిఫరెంట్. సో ఫ్రాన్స్కి వచ్చేటప్పటికి మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఏంటి, ఫ్రాన్స్కి వచ్చేటప్పటికి మీకు ఆప్షన్ ఏంటంటే 2 options ఉన్నాయి. ఫస్ట్ది వచ్చి మీరు ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఆ ఎడ్యుకేషన్ లోన్ ఫండ్స్ చూపించవచ్చు. అండ్ లేదంటే మీ అకౌంట్లో ఉంటే మనీ, మీ అకౌంట్ స్టేట్మెంట్స్ 6 month స్టేట్మెంట్స్ మీరు అప్లోడ్ చేయొచ్చు. అది కూడా ఒక ఎంత అమౌంట్ ఎలా చేయాలని చెప్తాను. సో ఇప్పుడు లోన్ గురించి మాట్లాడదాం. లోన్ గురించి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు 620 euros per month. సో ఇంటూ 12 విచ్ ఈజ్ లైక్ 7,400 euros ప్లస్ మీ ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫీజ్. అంటే నాది కాలేజ్ ఫీజ్ వచ్చి 20,000 euros 2 yearsకి. సో ఇట్స్ లైక్ 10,000 euros ప్లస్ 7,000 euros 7,500 euros 17,500 euros నేను మినిమం చూపించాలి నా అకౌంట్లో ఉన్నట్టు, విచ్ ఈస్ 17 to 18 lakhs వరకు ఉన్నట్టు చూపించాలి నేను నా ఫస్ట్ 1 year లివింగ్ కాస్ట్ ప్లస్ కాలేజ్ ఫీజ్ కలిపి. లేదంటే ఇంకా కొంచెం సేఫ్గా ఉండాలంటే ఇట్స్ బెటర్ టు షో 2 years ఆఫ్ లివింగ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ 1 year ఆఫ్ కాలేజ్ ఫీజ్. నా వరకు వచ్చేటప్పటికి నాకు ఒక ఎడ్యుకేషన్ లోన్ ఒక 25 lakhs వరకు వచ్చింది. సో నేను ఎడ్యుకేషన్ లోన్ సబ్మిట్ చేసా, విచ్ కవర్స్ మై హోల్ ట్యూషన్ ఫీజ్, 1 year ట్యూషన్ ఫీజ్ అండ్ 2 years ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్. అండ్ ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్ ఇది సబ్మిట్ చేస్తే సరిపోదు. మీకు మళ్ళీ ఎఫిడవిట్ అని ఉంటుంది. ఎఫిడవిట్ కావాలి. ఏంటంటే ఎఫిడవిట్ ఈజ్ లైక్ సమ్మన్ ఈజ్ స్పాన్సరింగ్. అంటే ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు, ఎలా రీపే చేస్తారనే దానికి కానీ మీకు ఎవరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారన్న డాక్యుమెంట్ కావాలి. సో దీనికి ఏంటంటే 2 affidavits. ఒకటి ఎఫిడవిట్ ఆఫ్ స్టూడెంట్, ఇంకోటి ఎఫిడవిట్ ఆఫ్ పేరెంట్స్ లైక్ ఆర్ యువర్ స్పాన్సర్ ఎనీవన్. సో మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పాన్సర్ అన్నప్పటికీ పేరెంట్స్ కానీ గ్యారంటీ లైక్ పేరెంట్స్ ఉంటారు. సో మీరు పేరెంట్స్ ఉండాలి మోస్ట్ ఆఫ్ ద టైం. రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు అవ్వాలి. మీరు ఎక్కువ బయట వాళ్ళ అంకుల్స్ అని చూపిస్తే కూడా చాలా వరకు కొన్నిసార్లు ఇష్యూ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇట్స్ బెటర్ కీప్ యువర్ పేరెంట్స్ స్పాన్సర్. ఏంటంటే ఒక ఎఫిడవిట్ రాసి మీరు సబ్మిట్ చేయాలి. ఈ ఎఫిడవిట్ అనేది మీరు నార్మల్గా ఎక్కడైనా లా ఫర్మ్స్లో అన్ని చోట్ల చేస్తుంటారు. అండ్ స్టాంప్ పేపర్ కూడా మీకు దొరుకుతుంది. ఈ స్టాంప్ పేపర్ కూడా మీకు ఈజీగా దొరుకుద్ది. ఇఫ్ పాసిబుల్ మీరు 10 rupees 20 rupees స్టాంప్ పేపర్ వాడకుండా ఇఫ్ పాసిబుల్ 100 rupees స్టాంప్ పేపర్ వాడండి, విచ్ ఈజ్ బెటర్. చాలా వరకు చాలామంది 10-20 rupees కూడా వాడిన వాళ్ళు ఉంటారు. బట్ నాకు సజెస్ట్ చేసింది, నా కన్సల్టెన్సీ అయితే మాత్రం బెటర్ టు గో విత్ 100 rupees స్టాంప్ పేపర్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటివి ప్రాసెస్ అంతా కూడా మీకు చాలా వరకు దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో కూడా. మీరు ఎఫిడవిట్స్ అనేవి కూడా గూగుల్లో దొరుకుతాయి. కాదంటే మీరు ఎఫిడవిట్ ఎలా రాయాలి ఈ స్పెసిఫిక్ డౌట్ ఉంటే కూడా నాకు అడగండి, నాకు మెసేజ్ చేస్తే నేను దానికి సెపరేట్గా మళ్ళీ కావాలంటే వీడియో తీస్తాను. ప్రజెంట్ అయితే దాని గురించి చెప్పట్లా, బట్ ఇట్స్ వెరీ ఈజీ ప్రాసెస్, పెద్ద డిఫికల్ట్ ఏమి ఉండదు. సో ఇది మీరు ఫండ్స్ చూపించాలి 25 lakhs వరకు 2 years ఆఫ్ లివింగ్ కాస్ట్ ప్లస్ కాలేజ్ ఫీజ్ మీదంతా అయితే అంతా. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఫ్రాన్స్కి వచ్చేటప్పటికి స్టూడెంట్ వీసాకి రావాలంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇది మీరు కాదు నా దగ్గర అకౌంట్లో మనీ ఉందంటే మీ అకౌంట్లో మనీ ఉంటే అది చూపించండి, ప్లస్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా పెట్టండి. నా కన్సల్టెన్సీ సజెస్ట్ చేసింది ఏంటంటే ఈవెన్ దో నేను లోన్ సబ్మిట్ చేసినా కూడా మా పేరెంట్స్ పే స్లిప్స్ యాజ్ వెల్ యాజ్ అకౌంట్ స్టేట్మెంట్ సబ్మిట్ చేశాను. నేను విఎఫ్ఎస్కి వెళ్ళాక వాళ్ళు అడగలేదు కూడా దాన్ని. సో మోస్ట్లీ నా అఫిడవిట్ దీంతో సరిపెట్టేశారు. సో మీకు రిస్క్ ఉండకూడదంటే అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్ళిపోండి, అది కావాల్సింది వాళ్ళే తీసుకుంటారు. సో ఈజీగా ఉంటుంది మీకు కూడా. సో మోస్ట్లీ ఇది ఉంటే మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది. ఇది మీకు విఎఫ్ఎస్కి ఫండ్స్ అనేది ఇది వీడియో చేసా. అండ్ ఈ విఎఫ్ఎస్ వీడియో ఇప్పుడు మీ ఫండ్స్ అనేది మీరు క్యాంపస్ ఫ్రాన్స్ ప్రాసెస్ చూపించక్కర్లేదు. క్యాంపస్ ఫ్రాన్స్కి సంబంధం లేదు ఫండ్స్ గురించి. సో మీ క్యాంపస్ ఫ్రాన్స్ అయ్యాక విఎఫ్ఎస్ మీరు ఎప్పుడైతే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తున్నారో అప్పటికి మాత్రం మీకు ఉండాలి. సో మీరు క్యాంపస్ ఫ్రాన్స్కి అప్లై చేస్తున్న వాళ్ళైతే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అండ్ ఈ వీడియో అయితే ఓన్లీ ఫండ్స్ గురించి మాట్లాడా. బట్ నేను ఇంకా నెక్స్ట్ క్యాంపస్ ఫ్రాన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అండ్ మీకు ఇంకా ఏమైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను అండ్ దాని మీద వీడియో కూడా తీస్తాను. హోప్ దిస్ వీడియో హెల్ప్స్. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్.